హలో మామ్స్, వెల్కమ్ టు 5 మినిట్స్ విత్ మామ్ 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 29 లో అయితే వచ్చేసాం. ఈ రోజు ఫోకస్ అండ్ అటెన్షన్ పెంచే 3 సింపుల్ యాక్టివిటీస్ అయితే తీసుకొచ్చేసాను. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ట్రేస్, థింక్ అండ్ ఫిల్ అన్నమాట. ఈ వర్క్ షీట్స్ లో నేను 6 కలర్స్ ఇచ్చాను. అలాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క లెటర్, నెంబర్, సింబల్ కూడా పెట్టాను. ప్రతి లెటర్ లేదా నంబర్, సింబల్ ఒక కలర్ కి కనెక్ట్ అయ్యేలాగా లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు పిల్లలు చేయాల్సింది ఏంటి అంటే తొందరపడకుండా ఆ లైన్ ని కళ్ళతో గమనిస్తూ వెళ్ళాలి. చిన్న పిల్లలైతే ఫింగర్ తో ఫాలో అవ్వచ్చు. ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే పెన్సిల్ తో ట్రేస్ చేయొచ్చు. ఇంకా బాగా వచ్చే పిల్లలైతే కళ్ళతోనే ఆ లైన్ ని విజువలైజ్ చేస్తూ చివరి వరకు వెళ్ళి చూడొచ్చు అన్నమాట. చివరికి ఆ లైన్ ఏ కలర్ దగ్గర వెళ్ళిందో గుర్తించి కింద ఇచ్చిన సర్కిల్లో అదే కలర్ ని ఫిల్ చేయాలి. చూడడానికి ఇది చాలా చిన్న పనిలా అనిపిస్తుంది, కానీ పిల్లల బ్రెయిన్ మాత్రం ఒకేసారి చాలా పనులు చేస్తుంది. లైన్ మిస్ కాకుండా ఫాలో అవ్వాలి, మధ్యలో వచ్చే టర్న్స్ ని గుర్తుపెట్టుకోవాలి, చివరికి సరైన కలర్ ని ఐడెంటిఫై చేసి తర్వాత కింద ఇచ్చిన దాంట్లో అదే కలర్ ని ఫిల్ చేయాలి. ఇది వాళ్ళ విజువల్ ట్రాకింగ్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, వర్కింగ్ మెమొరీ, కాన్సన్ట్రేషన్ అన్నింటినీ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి అబ్జర్వ్, కౌంట్ అండ్ ఫిల్ ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ యాక్టివిటీలో ఇక్కడ కూడా కొన్ని కలర్స్ తో సర్కిల్స్ అయితే డ్రా చేశాను. కానీ ప్రతి కలర్ సర్కిల్లో కూడా చిన్న చిన్న సర్కిల్స్ అయితే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్లూ కలర్ లో ఒక సర్కిల్, పింక్ లో 2, గ్రీన్ లో 3 ఇలా ఇస్తూ వెళ్ళాను అనమాట. అలా ఒక్కో కలర్ కి కొన్ని సర్కిల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు పిల్లలు ముందుగా ఆ కలర్ ని గమనించాలి. తర్వాత అందులో ఎన్ని చిన్న సర్కిల్స్ ఉన్నాయో కౌంట్ చేసి, ఆ తర్వాత కింద ఉన్న అదే కలర్ సర్కిల్ దగ్గర వచ్చి అదే కౌంట్‌లో సర్కిల్స్‌నైతే ఫిల్ చేయాలనమాట. ఇది కేవలం కౌంటింగ్ యాక్టివిటీ కాదు. పిల్లలు ముందుగా చూడాలి, గుర్తుపెట్టుకోవాలి, లెక్కపెట్టాలి, తర్వాత దాన్ని అప్లై చేయాలి. అంటే మెదడులో ఒక్కొక్క స్టెప్‌ని వరుసగా ఆలోచిస్తూ పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల పిల్లల్లో యాక్టివిటీస్ మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే నంబర్ కాన్సెప్ట్, విజువల్ మెమొరీ, ఫోకస్ చాలా బాగా డెవలప్ అవ్వడంలో ఈ యాక్టివిటీస్ బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా థర్డ్ యాక్టివిటీ వచ్చేసి డైరెక్షన్ కలర్ కాపీ ఇచ్చాను. ఈ రోజు ఇది చివరి యాక్టివిటీ అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక్కడ కొన్ని షేప్స్ ఇచ్చాను. వాటి లోపల సర్కిల్స్ ఇచ్చానన్నమాట. సో ఫస్ట్ వరుసలో నేను కొన్ని కలర్స్ అయితే ఇచ్చాను. ఆ కలర్స్ ఒక్కో షేప్ లో ఒక్కొక్క డైరెక్షన్ లో ఉంటాయి. ఎక్కడ అంటే అప్‌వర్డ్, డౌన్‌వర్డ్, రైట్, లెఫ్ట్ ఇలా ఇచ్చాను. వాటిలో మళ్ళీ సర్కిల్స్ ఇచ్చి వాటికి కలర్స్ ఇచ్చాను. ఇప్పుడు పిల్లలేంటంటే కింద ఇచ్చిన అదే షేప్‌ని జాగ్రత్తగా చూడాలి. ఆ షేప్‌లో ఏ కలర్ ఇచ్చానో అది గుర్తుపెట్టుకొని తర్వాత కింద ఉన్న ఖాళీ వాటిల్లో ఫిల్ చేయాలన్నమాట. అది ఏ డైరెక్షన్‌లో ఏ కలర్ ఉందో దాన్ని గమనించుకొని ఫిల్ చేయాలి. ఇక్కడ పిల్లలు కేవలం కలర్ చేయడం మాత్రమే కాదు, డైరెక్షన్‌ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డైరెక్షన్స్ కూడా నేర్చుకుంటారు ఈ యాక్టివిటీలో. ఈ కాన్సెప్ట్ తర్వాత ఆహ్, రైటింగ్‌లో, రీడింగ్‌లో, క్లాస్ రూమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడంలో చాలా హెల్ప్ అవుతాయి. ఈ 3 యాక్టివిటీస్ ప్రత్యేకత ఏంటి అంటే సాధారణంగా పిల్లల్ని అడిగేది ఎంత త్వరగా పూర్తి చేస్తావు అని. కానీ ఈ యాక్టివిటీస్ ఒక కొత్త ప్రశ్న అడుగుతుంది. అదేంటి అంటే ఎంత జాగ్రత్తగా గమనించావు అని. ఈ చిన్న తేడానే పిల్లల లెర్నింగ్‌ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే జీవితంలో వేగం కంటే సరైన పరిశీలన చాలా ముఖ్యమైంది. పిల్లలు బాగా చదవాలంటే ముందు వాళ్ళు బాగా చూడడం నేర్చుకోవాలి. బాగా రాయాలంటే ముందు వాళ్ళు బాగా గమనించడం నేర్చుకోవాలి. అందుకే ఈరోజు యాక్టివిటీస్ కేవలం కలర్స్ ఫిల్ చేసే యాక్టివిటీస్ కాదు. పిల్లల మెదడుని ఫోకస్ చేయడం నేర్పించే చిన్న చిన్న బ్రెయిన్ వర్కౌట్స్ అన్నమాట. చాలామంది పిల్లలు పని చేస్తారు కానీ గమనించరు. చూస్తారు కానీ పరిశీలించరు. అందుకే ఈరోజు 3 యాక్టివిటీస్‌ని ఇలా డిజైన్ చేశాను. ఇంకా నేను చెప్పొచ్చేదేంటంటే, రోజుకి కేవలం 5 మినిట్స్ మొబైల్‌కి దూరంగా, టీవీకి దూరంగా పిల్లలతో కలిసి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే, వాళ్ళ మార్కులు మాత్రమే కాదు, వాళ్ళ ఫోకస్ కూడా పెరుగుతుంది. అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు ఆలోచించే వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది. పిల్లల చేతులను బిజీగా పెట్టడమే కాదు, వాళ్ళ మెదడును యాక్టివ్‌గా ఉంచడమే ఈ 100 డేస్ యాక్టివిటీ సీరీస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి మీరు కూడా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు ఎన్ని యాక్టివిటీస్ చేశారు? ఇందులో మీకు ఏది నచ్చాయి? మీ పిల్లలకి ఏది నచ్చాయి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.
నేను మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటి అనంటే, రోడ్డు మీద అలా వెళ్తుంటే ఒక మదర్ కనిపించారు. తనని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగాను. తను చేసుకున్నారు. తను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, మన ప్రతి వీడియోని కూడా చూస్తున్నారు. సో, నేను మళ్ళీ రోడ్డు మీద కనిపించినప్పుడు తను గుర్తుపెట్టుకొని మరి మీ యాక్టివిటీస్ బాగున్నాయండి అని చెప్పి ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చిన్న కాంప్లిమెంటే బట్ నాకు చాలా హ్యాపీనెస్‌నైతే ఇచ్చింది. ఈవెన్ తన పేరు కూడా నాకు తెలీదు. బట్ థాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ వీడియో కూడా చూస్తున్నారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై మామ్స్.